ఈరోజు అందుకే నేను చెప్తుండా, నా రక్తంలో పసుపు ఉంది. ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఆయన క్యాబినెట్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా పనిచేశా. ఈరోజు థర్డ్ జనరేషన్ యువగళం పేరుతో ఈ రాష్ట్రాన్ని మరి అందరినీ, యువకులందరినీ కోరిగా ముందుకు తీసుకోపోయినా లోకేష్ బాబుతో కలిసి మంత్రి పదవి చేశా. 3 జనరేషన్స్తో కలిసి పనిచేశా. మరి నేను ఒకటే మీకు తెలియజేస్తుండా, నాకు కావాల్సింది, ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు కిరాయి గుండా అంటాడు, ఏందేందో అంటాడు. నువ్వు రా నడిబొడ్డునున్న కొత్త హాల్ ఎదురుగా ఉండే సినిమా హాల్ అమ్ముకున్నావు, శ్రీనివాస్ మాల్ అమ్ముకున్నావు, హాస్టల్ అమ్ముకున్నావు, పవర్ ప్రాజెక్ట్ అమ్ముకున్నావు. ఏ రోజు నీ మాదిరిగా పనికి మాలిన పనులు చేసి ప్రజల ఆస్తులు, ప్రజల్ని తాకట్టు పెట్టి, ప్రజలు ఇచ్చే పదవులను తాకట్టు పెట్టి చేయి జాచి అడుక్కున్న జీవితంలో లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అందుకే మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నా, రేపో ఎల్లుండో 4 పార్టీలు, జనసేన, సిపిఎం, సిపిఐ, బీజేపీ, తెలుగుదేశం కలిసి ఆ పోర్టు యాజమాన్యం దగ్గరికి పోబోతా ఉన్నాం. ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, అదానీ గారు, మీరు రిచెస్ట్ మ్యాన్, అత్యంత ధనికుడు, లక్షల కోట్ల ఆస్తులు ఉండేవాళ్ళు. తమిళనాడు నుంచి మొత్తం పోర్ట్లన్నీ మీయే. కానీ కృష్ణపట్నం పోర్టు తీసుకొని కంటైనర్ పోర్టు షిఫ్ట్ చేసి మా ప్రజల 10,000 కుటుంబాలని, ఉద్యోగాలు, ఉపాధి, వాళ్ళ నోట్లో మట్టి కొట్టి మీరు అడిగి పోవద్దు. కాకాని గోవర్ధన్ రెడ్డి చేసే దందా వాడు అంతు చూస్తాం, కావాలంటే అఖిలపక్షం పోయేసేసి మేము ఉండాం. నీకు వాడి గేటు లేదు, ఏమి లేదు, ఎత్తేసిన దాకా వదిలిపెట్టాం. దయచేసి కృష్ణపట్నం కంటైనర్ పోర్టు షిఫ్ట్ చేయొద్దు అని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నా. ఈరోజు ఇక్కడ చింతల అశోక్ కుమార్, ఎస్సీ కుర్రోడు, కోడూరుపాడు, అతను ఇచ్చాపురం నుంచి తడ నుంచి తిరుమల దాకా అంబేద్కర్ ఆశయం, చంద్రన్న ఆచరణ, బ్రతుకు మారాలంటే బాబు రావాలని చెప్పి ఆయన స్నేహితులతో కూడా పాదయాత్ర చేస్తుంటే పాపం అడుగడుగున ఆ దళిత కుర్రోడిని ఆశీర్వదించే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటూ, మనందరం కలిసి రేపు 2014 ఎన్నికలు, ఇటు తెలుగుదేశం, జనసేన, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకు పోయి, ఆయన చెప్పాడు, ఆయన అభిమన్యుడు కాదంట, అర్జునుడంట, అన్ని చూపిస్తారు. రేపు సినిమా, మొత్తం సినిమా నీకు చూపిస్తారు రేపు జరగబోయే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. తెలుగుదేశం